హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే కదా! అసలు నాకొకటి అర్థమే కావట్లేదు ఇంతవరకు. మా కౌశి రోజు స్కూల్‌కెళ్ళేటప్పుడు ఎంత లేపినా లేనే లేడు. లేసినా కూడా ఏడుస్తా లేస్తాడు. ప్రతిరోజు ఏడుస్తా లేస్తాడు. ఎందుకు ఏడుస్తాడు అంటే స్కూల్ టైం అయిపోయింది అని ఏడుస్తా లేస్తాడు. ఒక్కొక్క రోజు టిఫిన్ వద్దని ఏడుస్తాడు. స్కూల్‌కెళ్ళడం ఇష్టం లేదా అనుకుందామంటే అది కూడా కాదు. ఎందుకైనా గానీ ఏడుస్తా లేస్తాడు. సెలవులున్నప్పుడు మాత్రం అస్సలు అర్థమే కాదు నాకైతే. గమ్ముగా సైలెంట్‌గా లేసి నవ్వుతా మాట్లాడతా పొద్దున్నే లేసేస్తాడు. ఆడుకుంటా ఉంటాడు. ఈరోజు సండే కదా! గమ్ముగా లేసి ఆడుకుంటా ఉన్నాడు. పోనీలే ఈరోజన్నా హ్యాపీగా లేసాడని అనిపిచ్చింది. ఎండలు బాగా ఎక్కువయ్యాయి కదా! తొందరగా పని చేసేసుకొని ఇంట్లోకెళ్ళిపోదాం అని చెప్పేసి పనులు స్టార్ట్ చేశాను. గచ్చు చిమ్మేసి, అంట్లు తోమేసి, గుడ్లు ఎక్కువ పడిపోయినాయి. ఒక్కరోజు ఉతికిపోయినా సరే ఎక్కువైపోతున్నాయి గుడ్లు. ఉతకలేకపోతున్నానసల. వాషింగ్ మిషన్ ఉన్నప్పుడు దాని విలువ తెలియలేదు. పిల్లకాయలు చిన్నోళ్ళుగా ఉన్నప్పుడు గుడ్లు ఎక్కువ మాసేయి. వాషింగ్ మిషన్‌లో ఏస్తే బాగా మురికిపోవని చెప్పి నేనే ఉతికేదాన్ని. అప్పుడు తెలియలేదు వాషింగ్ మిషన్ విలువ. అది అట్టే పక్కన పెట్టేయడం వల్ల అది అయితే రిపేర్ వచ్చేసింది. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంటే బావుంటది అని అనిపిస్తుంది. చెట్లో బాగా ఆకులు రాలున్నాయి. చిమ్ముతా ఉంటే మా కౌశి వచ్చి బాగా ఎండగా ఉంది మమ్మీ వద్దు అని చెప్పి చిమ్మనీయకుండా ఆపేసాడు. తర్వాత అయితే టిఫిన్ అయితే దోస పోసి చేశాను. పిల్లలకి దోస పోసి నేను కూడా దోస తిన్నాను. ఈ ఎండకి దోస తిన్నామంటే బాగా ఎక్కువ దాహం వేసేస్తుంది. ఈ ఎండకి అసలు పెరుగన్నం తినడం బెస్ట్ నిజం చెప్పాలంటే. టిఫిన్లు తినకుండా రాగి జావా, పెరుగన్నం తింటే చాలా మంచిది. ఈ ఎండకి అసలు బయట తిరగకుండా ఉండడం మంచిది. ఈరోజు సండే కదా! మీరేమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి.